ఓం శాంతి 23/9/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, లోపల రాత్రింబవళ్ళు బాబా బాబా అని పలుకుతూ ఉంటే ఒకటి అపారమైన ఖుషి ఉంటుంది. 2 మనకు కుబేర ఖజానా ఇచ్చేందుకు బాబా వచ్చారు అని బుద్ధిలో ఉంటుంది. ప్రశ్న: బాబా ఏ పిల్లలను నిజాయితీ పరులైన పుష్పాలని అంటారు? వారి గుర్తులు వినిపించండి. జవాబు: 1. నిజాయితీ పరులైన పుష్పాలు ఎప్పటికీ మాయకు వశమవ్వరు, మాయ ప్రభావంలోకి రారు. 2. ఇలాంటి నిజాయితీ పరులైన పుష్పాలు చివరిలో వచ్చిన చాలా ఫాస్ట్గా వెళ్ళే పురుషార్థం చేస్తారు. వారు పాతవారి కంటే ముందుకు వెళ్ళాలి అనే లక్ష్యం ఉంచుకుంటారు. 3. తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థంలో ఉంటూ ఇతరుల అవగుణాలను చూడరు. 4. నిజాయితీ పరులైన పుష్పాలలో ఎలాంటి ఈర్ష్య, కల్మషము ఉండవు. 5. ఎక్కువగా సర్వీస్ చేస్తూ ఉంటారు. ఓం శాంతి. శివ భగవాను వాచ. వీరాత్మిక తండ్రి, ఎందుకంటే శివుడు పరమాత్మ కదా, అయినా ఆత్మయే కదా. తండ్రి ప్రతిరోజు క్రొత్త విషయాలను అర్థం చేస్తూ ఉంటారు. గీతను వినిపించే సన్యాసులు మొదలైన వారు చాలామంది ఉన్నారు. వారు తండ్రిని స్మృతి చేయలేరు. వారి నోటి నుండి ఎప్పుడూ బాబా అను పదము వెలువడజాలదు. ఈ పదము గృహస్థ మార్గంలోని వారి కొరకు. సన్యాసులు నివృత్తి మార్గంలోని వారు. వారు బ్రహ్మతత్వముని స్మృతి చేస్తారు. నోటితో ఎప్పుడూ శివబాబా అని అనరు. కావాలి అంటే మీరు పరిశీలించండి. పెద్ద విద్వాంసులు, సన్యాసులు, చిన్మయానంద మొదలైన వారు గీతను వినిపిస్తారు. అలాగని గీతా భగవానుడు కృష్ణుడు అని భావించి వారితో యోగము జోడించగలరు అని కాదు. వారు ఎంతైనా మళ్ళీ బ్రహ్మంతో యోగం జోడించే బ్రహ్మజ్ఞానులు లేక తత్వజ్ఞానులు. వారు కృష్ణుణ్ణి ఎప్పుడు తండ్రి అని అనరు. ఇలా జరిగేందుకు వీలు లేదు కనుక కృష్ణుడి గీతను వినిపించే బాబా కారు కదా. శివుడిని అందరూ బాబా అని అంటారు, ఎందుకంటే వారు సర్వాత్మలకు తండ్రి. పరంపిత పరమాత్మ అని సర్వాత్మలు వారిని పిలుస్తాయి. వారు సుప్రీం, సర్వోన్నతమైన వారు, ఎందుకంటే పరంధామంలో ఉంటారు. మీరు కూడా పరంధామంలోనే ఉంటారు. తండ్రిని మాత్రమే పరం ఆత్మ అని అంటారు. వారు ఎప్పటికీ పునర్జన్మలు తీసుకోరు. పరమాత్మయే స్వయంగా నాది దివ్యమైన అలౌకిక జన్మ అని చెప్తారు. ఎవరి రథములోనైనా ప్రవేశించి మీరు విశ్వానికి అధికారులుగా అయ్యి యుక్తిని తెలుపుతారు. అటువంటి వారు మరెవ్వరూ ఉండేందుకు వీలు లేదు. అందువలన నేనెవరు, ఎలా ఉన్నాను అని నా గురించి ఎవ్వరికీ తెలియదు అని తండ్రి చెప్తారు. నేను నా పరిచయమును నేనే స్వయం వచ్చి ఇచ్చినప్పుడే తెలుసుకోగలరు. బ్రహ్మమును లేక తత్వాలను నమ్మేవారు కృష్ణుణ్ణి తమ తండ్రిగా ఎలా అంగీకరిస్తారు? ఆత్మలందరూ పిల్లలే కదా. కృష్ణుణ్ణి అందరూ తండ్రి అని ఎలా అంటారు? కృష్ణుడు అందరికీ తండ్రి అని అనరు. మీరంతా పరస్పరము సోదరాత్మలు. కృష్ణుడు సర్వవ్యాపి కూడా కాదు. అందరూ కృష్ణుడిగా ఎలా అవ్వగలరు? ఒకవేళ అందరూ కృష్ణులైతే వారికి తండ్రి కూడా ఉండాలి. మానవులు చాలా విషయాలను మర్చిపోయారు. వారికి తెలియనందున నన్ను కోటిలో ఒక్కరే తెలుసుకుంటారు. కృష్ణుడినైతే ఎవరైనా తెలుసుకోగలరు. విదేశాలలోని వారికి కూడా కృష్ణుడు తెలుసు. లార్డ్ కృష్ణ అని అంటారు కదా. చిత్రాలు కూడా ఉన్నాయి. అసలైన చిత్రం అయితే లేదు. భారతీయుల ద్వారా వింటారు. వీరికి చాలా ఎక్కువగా పూజ జరుగుతుంది. కావున గీతలో కృష్ణ భగవానుడు అని వ్రాసేశారు. ఇప్పుడు భగవంతుణ్ణి లార్డ్ అని అంటారా? లార్డ్ కృష్ణ అని అంటారు కదా. లార్డ్ అనే బిరుదు వాస్తవానికి గొప్ప వ్యక్తులకు లభిస్తుంది. వారైతే అందరికీ ఇస్తూ ఉంటారు. దీనిని అంధకార నగరం అని అంటారు. పతితమైన మానవులను ఎవరినైనా లార్డ్ అని అంటూ ఉంటారు. ఇక్కడున్న పతిత మానవులు ఎక్కడా? శివుడు లేక కృష్ణుడు ఎక్కడా? నేను మీకు ఇచ్చే జ్ఞానము తర్వాత మళ్ళీ అదృశ్యమైపోతుంది అని తండ్రి చెప్తారు.
నేనే వచ్చి క్రొత్త ప్రపంచాన్ని స్థాపిస్తాను, జ్ఞానాన్ని కూడా ఇప్పుడే ఇస్తాను. నేను జ్ఞానం ఇచ్చినప్పుడే పిల్లలు వింటారు. నేను తప్ప మరెవ్వరూ వినిపించలేరు, ఎవ్వరికీ తెలియను కూడా తెలియదు. సన్యాసులు శివబాబాను స్మృతి చేయగలరా? నిరాకారులైన భగవంతుణ్ణి స్మృతి చేయమని వారు చెప్పలేరు కూడా. అలా ఎప్పుడైనా విన్నారా? చాలా గొప్ప చదువులు చదువుకున్న మనుష్యులు కూడా అర్థం చేసుకోరు. కృష్ణుడు భగవంతుడు కాడు అని తండ్రి ఇప్పుడు అర్థం చేస్తూ ఉన్నారు. మనుషులైతే వారినే భగవంతుడని అంటూ ఉంటారు. ఎంత వ్యత్యాసం అయిపోయింది. తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తారు. వారు తండ్రి, టీచరు, గురువు కూడా. శివబాబా కూర్చొని అందరికీ అర్థం చేయిస్తారు. అర్థం చేసుకోనందున త్రిమూర్తి చిత్రంలో శివుడిని ఉంచరు. ప్రజలను రచించే ప్రజాపిత బ్రహ్మను ఉంచుతారు, కానీ వారిని భగవంతుడని అనరు. భగవంతుడు ప్రజలను రచించరు. భగవంతుడికైతే ఆత్మలందరూ పిల్లలే. ఎవరి ద్వారానైనా ప్రజలను రచిస్తారు. మిమ్ములను ఎవరు దత్తు తీసుకున్నారు? బ్రహ్మ ద్వారా తండ్రి దత్తత తీసుకున్నారు. బ్రాహ్మణులైనప్పుడే దేవతలుగా అవుతారు. ఈ విషయమునైతే ఎప్పుడూ వినలేదు. ప్రజాపితకు కూడా తప్పకుండా పాత్ర ఉంది కదా. ఇంతమంది ప్రజలు ఎక్కడి నుండి వస్తారు? కుక వంశస్థులు అంటే గర్భజనితులు ఉండడానికి సాధ్యం లేదు. ఆ కుక వంశావళి బ్రాహ్మణులు, మా సర్నేమ్ బ్రాహ్మణులు అని అంటారు. పేర్లేమో అందరికీ వేరువేరుగా ఉంటాయి. వీరిలో శివబాబా ప్రవేశించినప్పుడే ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. ఇవన్నీ క్రొత్త విషయాలు తండ్రి స్వయంగా చెప్తున్నారు. నా గురించి ఎవ్వరికీ తెలియదు. సృష్టి చక్రం గురించి కూడా తెలియదు. అందుకే ఋషులు, మునులు అందరూ నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు. పరమాత్ముడి గురించి కానీ, పరమాత్ముని రచనను గురించి కానీ మాకు తెలియదు అని అన్నారు. నేను వచ్చి నా పరిచయం ఇచ్చినప్పుడే నన్ను తెలుసుకుంటారు అని తండ్రి చెప్పారు. దేవతలకు వారు ఈ రాజ్యమును ఎలా పొందుకున్నారో అక్కడ తెలియదు. వారిలో జ్ఞానమే ఉండదు. పదవి పొందుకున్న తర్వాత జ్ఞానం అవసరమే ఉండదు. సద్గతి కొరకే జ్ఞానం కావాలి. ఈ దేవతలైతే సద్గతిని పొందుకున్నవారు. ఇవి చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన గుహ్యమైన విషయాలు. బుద్ధివంతులు మాత్రమే అర్థం చేసుకుంటారు. వృద్ధులైన మాతలకు అంత తెలివితేటలు ఉండవు. వారికి కూడా డ్రామా ప్లాన్ అనుసారం ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది. ఓ ఈశ్వర, బుద్ధినివ్వండి అని అనరు. నేను అందరికీ ఒకే విధమైన బుద్ధిని ఇస్తే అందరూ నారాయణులైపోతారు. సింహాసనం మీద ఒకరిపై ఒకరు కూర్చుంటారా? అయితే అలా తయారవ్వాలి అనే లక్ష్యం ఉంది. నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకు అందరూ పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థ అనుసారమే తయారవుతారు కదా. మేము నారాయణుడిగా అవుతాము అని అందరూ చేతులు ఎత్తినప్పుడు తండ్రికి మనస్సులో నవ్వు వస్తుంది కదా. అందరూ ఒకే విధంగా ఎలా అవ్వగలరు? నెంబర్ వారుగా ఉంటారు కదా. ఎడ్వర్డ్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్నట్లే నారాయణులు కూడా మొదటి వారు అంటే మొదటి నారాయణ, రెండవ నారాయణ, మూడవ నారాయణ ఇలా ఉంటారు. భలే లక్ష్యం ఇదే అయినా నడవడికను బట్టి ఏ పదవిని పొందుతాము అని స్వయం అర్థం చేసుకోగలరు కదా. పురుషార్థమైతే తప్పకుండా చేయాల్సిందే. బాబా నెంబర్ వార్ పూలను తీసుకొస్తారు. పూలను నెంబర్ వారుగా కూడా ఇవ్వవచ్చు, కానీ అలా చెయ్యరు. అలా చేస్తే కంగు తింటారంటే భయపడిపోతారు. ఎవరు ఎక్కువగా సర్వీస్ చేస్తున్నారో బాబాకు తెలుసు. వారు మంచి పుష్పాలు అని గమనిస్తారు. ఆ తర్వాత నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. చాలా పాతవారు కూడా కూర్చున్నారు, కానీ వారిలో క్రొత్త వారు చాలా మంచి పుష్పాలుగా ఉన్నారు. మీరు నెంబర్ 1 నిజాయితీగా ఉన్న పుష్పము. ఎలాంటి కల్మషము, ఈర్ష మొదలైనవి వీరిలో లేవు అని బాబా చెప్తారు. చాలామందిలో ఏవో కొన్ని బలహీనతలు తప్పకుండా ఉన్నాయి. ఎవ్వరినీ సంపూర్ణులు అని చెప్పలేరు. 16 కళా సంపూర్ణులు అయ్యేందుకు చాలా కష్టపడాలి. ఇప్పుడే ఎవ్వరూ సంపూర్ణులుగా అవ్వలేదు. బ్రహ్మ బాబా ద్వారా చెప్పినప్పటి విషయం అప్పటికి ఇంకా సంపూర్ణం అవ్వలేదు అన్నారు బాబా. ఇప్పుడైతే మంచి మంచి పిల్లలలో కూడా చాలా ఈర్ష్య ఉంది.
బలహీనతలైతే ఉన్నాయి కదా. ఎవరెవరు ఎలాంటి పురుషార్థం చేస్తున్నారో తండ్రికి తెలుసు. ప్రపంచంలోని వారికి ఏం తెలుసు, వారేమీ అర్థం చేసుకోరు. చాలా కొద్ది మంది అర్థం చేసుకుంటారు. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. చదివించేందుకు బేహద్దు తండ్రి వచ్చారు. ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు సమాప్తమైపోతాయి. మీరు తండ్రి వద్దకు వచ్చారు. బాబా ద్వారా నూతన ప్రపంచ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. 100 నుండి 1 వరకు నెంబర్ వారుగా అయితే ఉన్నారు. అయితే తండ్రిని తెలుసుకున్నారు. కొద్దిగా విన్నా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. 21 జన్మల వరకు స్వర్గానికి రావడం తక్కువ విషయమా? ఎవరైనా మరణిస్తే 21 జన్మలకు స్వర్గస్థులయ్యారు అని అనరు. అసలు స్వర్గం ఎక్కడుంది? ఎంత అపార్థం చేసుకున్నారు. చాలా గొప్ప గొప్ప బుద్ధివంతులు కూడా ఫలానా వారు స్వర్గస్థులైనారు అని అంటారు. స్వర్గం అని దేనిని అంటారు కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఇది కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు కూడా మనుష్యులైతే మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. స్వయాన్ని బ్రాహ్మణులమనే తెలుపుకుంటారు. బ్రాహ్మణులైన మీరు మీకు ఒక్క బాప్తాదాయే ఉన్నారు. మీరు బ్రాహ్మణులే, బాప్తాదా అని అంటారు. కావున మీరు సన్యాసులను ఇలా అడగవచ్చు. దేహ సహితంగా దేహ ధర్మాలను వదిలి సదా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని కృష్ణుడు అన్నాడా? మీరు కృష్ణుణ్ణి స్మృతి చేస్తారా అని పిల్లలైన మీరు అడిగితే అవును అని ఎప్పుడు అనరు. అక్కడే తెలిసిపోతుంది. కానీ అమాయకులైన అబలలు వెళ్తారు. వారికేం తెలుసు? సన్యాసులు తమ అనుచరుల ముందు కోపపడతారు. దుర్వాసుని పేరు కూడా ఉంది కదా. వారికి చాలా అహంకారం ఉంటుంది. అనుచరులు చాలామంది ఉంటారు. ఇది భక్తి రాజ్యం కదా. వారిని అడిగే శక్తి ఎవ్వరికీ ఉండదు. శక్తి ఉంటే మీరు శివబాబాను పూజిస్తారు. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అనాలి? రాయి రప్పలు భగవంతుడా అని మీరు వారిని అడగగలగాలి. మున్ముందు ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎంత నష ఉంది. అందరూ పూజారులుగానే ఉన్నారు, పూజ్యులని అనరు. తండ్రి అంటున్నారు, నన్ను అరుదుగా ఎవరో కొందరే తెలుసుకుంటారు. నేను ఎవరినో ఎలా ఉన్నాను పిల్లలైన మీలో కూడా అరుదుగా కొందరికి మాత్రమే యథార్థంగా తెలుసు. అలాంటి వారికి లోపల చాలా సంతోషం ఉంటుంది. బాబాయే మనకు స్వర్గ సామ్రాజ్యమునిస్తారు అని అర్థం చేసుకోగలరు కదా. కుబేరుని ఖజానాలు లభిస్తాయి. అల్లావుద్దీన్ ఆటను కూడా చూపిస్తారు. దీపాన్ని రుద్దిన వెంటనే ఖజానా వస్తుంది. చాలా ఆటలు చూపిస్తారు. ఖుదా దోస్త్ రాజా ఏం చేసేవాడు? దానిపై కూడా ఒక కథ ఉంది. వంతెనపై వచ్చే వారికి ఒకరోజు రాజ్యం ఇచ్చి పంపించేస్తాడు. ఇవన్నీ కథలు. తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు భగవంతుడు పిల్లలైన మీకు స్నేహితుడు. బ్రహ్మలో ప్రవేశించి మీతో తింటారు, త్రాగుతారు, ఆడతారు కూడా. శివబాబా మరియు బ్రహ్మ బాబాల రథము ఒక్కటే శరీరం. అవున శివబాబా కూడా తప్పకుండా ఆడుతూ ఉంటారు కదా. తండ్రినే స్మృతి చేస్తూ బ్రహ్మబాబా కూడా ఆడుతారు. కావున తండ్రి మరియు దాదా ఇరువురు ఇందులో ఉన్నారు. కానీ ఎవ్వరూ అర్థం చేసుకోరు. రథంలో వచ్చారు అని చెప్తారు కానీ వారు గుర్రపు బండి రథమును తయారు చేశారు. కృష్ణునిలో శివబాబా కూర్చొని జ్ఞానం ఇస్తారు అని కూడా అనరు. వారు కృష్ణ భగవాను వాచ్ అని అనేస్తారు. బ్రహ్మ భగవాను వాచ్ అని అనరు. ఇతడు రథముగా ఉన్నాడు. శివ భగవాను వాచ. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు తమ పరిచయమును మరియు రచన ఆది మధ్య అంత్యాల పరిచయమును దాని కాలమును తెలుపుతారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. తెలివైన పిల్లలు బుద్ధితో పనిచేస్తారు. సన్యాసులైతే సన్యసించాలి. మీరు కూడా శరీర సహితంగా అన్నింటినీ సన్యసిస్తారు. పాత శరీరం అని తెలుసు. మీరిప్పుడు క్రొత్త ప్రపంచానికి వెళ్ళాలి. ఆత్మలైన మనం ఇక్కడి నివాసులము కాదు. పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చాం. మనం పరంధామ నివాసులము. అక్కడ నిరాకార వృక్షం ఎలా ఉందో కూడా పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలందరూ అక్కడ ఉంటారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఎన్ని కోట్ల మంది జీవాత్మలున్నారు. ఇంతమంది ఎక్కడ ఉంటారు? నిరాకార ప్రపంచంలో ఉంటారు.
ఆ నక్షత్రాలు ఉన్నాయి పైన, అవి ఆత్మలు కావు. మనుషులైతే ఈ నక్షత్రాలను కూడా దేవతలని అంటారు, కానీ అవి దేవతలు కాదు. మీరు శివబాబాను జ్ఞాన సూర్యుడు అని అంటారు, కానీ వాటిని దేవతలు అని అనరు. శాస్త్రాలలో అయితే ఏమేమో వ్రాసేస్తారు. ఇదంతా భక్తి మార్గపు సామగ్రి. దీని ద్వారా మీరు క్రిందకే దిగజారుతూ వచ్చారు. 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తప్పకుండా క్రిందకు దిగజారుతారు. ఇప్పుడు ఇది ఇనుపయుగ ప్రపంచం. సత్యుగమును బంగారు యుగ ప్రపంచమని అంటారు. అక్కడ ఎవరు ఉండేవారు? దేవతలు. వారు ఎక్కడికి వెళ్ళారు ఎవ్వరికీ తెలియదు. పునర్జన్మలు తీసుకుంటారు అని కూడా భావిస్తారు. తీసుకుంటూ తీసుకుంటూ దేవతలుగా ఉన్నవారు హిందువులుగా అయిపోయారు అని తండ్రి అర్థం చేయించారు. పతితమైనారు కదా, ఇంకెవ్వరి ధర్మము మారదు. వీరి ధర్మం ఎందుకు మారిందో ఎవ్వరికీ తెలియదు. ధర్మ భ్రష్టులుగా కర్మ భ్రష్టులుగా అయినారు అని తండ్రి చెప్తారు. దేవీ దేవతలుగా ఉన్నప్పుడు పవిత్రమైన జంటలు ఉండేవి. తర్వాత రావణ రాజ్యంలో మళ్ళీ మీరు అపవిత్రమైపోయారు. కావున మీరు దేవీ దేవతలు అని అనబడరు. అందువలన హిందువులు అనే పేరు పెట్టారు. దేవీ దేవతా ధర్మమును కృష్ణ భగవానుడు స్థాపించలేదు, శివబాబాయ్ వచ్చి స్థాపించి ఉన్నారు. శివ జయంతిని శివరాత్రిని జరుపుకుంటారు, కానీ శివుడు వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. ఒక శివ పురాణం కూడా ఉంది. వాస్తవానికి శివుని గీత ఒక్కటే, దానిని శివబాబా వినిపించారు. మరి ఏ శాస్త్రము తండ్రిది కాదు. మీరు ఎలాంటి హింస చెయ్యరు. మీ శాస్త్రం ఏది తయారవ్వదు. మీరు క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. సత్యుగంలో ఏ శాస్త్రాలు గీత మొదలైన ఉండవు. అక్కడ ఎవరు చదువుతారు? ఈ వేద శాస్త్రాలు పారంపర్యంగా వస్తూ ఉన్నాయి అని వారు అంటారు. వారికి ఏమీ తెలియదు. స్వర్గంలో ఏ శాస్త్రాలు ఉండవు. తండ్రి ఏమో మిమ్మల్ని దేవతలుగా తయారు చేసేసారు. అందరికీ సద్గతి లభించినప్పుడు శాస్త్రాలను చదివే అవసరమేముంది? స్వర్గంలో శాస్త్రాలు ఉండవు. తండ్రి మీకు ఇప్పుడే జ్ఞానం అనే తాళం చెవిని ఇచ్చారు. దీని ద్వారా బుద్ధి రూపీ తాళం తెరుచుకుంది. మొదట మీ బుద్ధి తాళం పూర్తిగా మూయబడి ఉండేది. ఏమీ అర్థం చేసుకునేవారు కాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎవరిని చూసినా ఈర్ష్య మొదలైనవి ఉండరాదు. లోపాలను తీసేసి సంపూర్ణంగా పురుషార్థం చెయ్యాలి. చదువు ద్వారా ఉన్నత పదవిని పొందాలి. సెకండ్ పాయింట్, శరీర సహితంగా అన్నింటినీ సన్యసించాలి. ఏ విధమైన హింస చేయరాదు, అహంకారమును ఉంచుకోరాదు. వరదానము, అవినాశి మరియు బేహద్ అధికారం యొక్క ఖుషి లేక నశ ద్వారా సదా నిశ్చింత భవ. ప్రపంచంలో చాలా కష్టపడి అధికారం తీసుకుంటారు, కానీ మీకు ఏ కష్టము లేకుండా అధికారం లభించింది. బాబాకు పుత్రునిగా అవ్వడము అనగా అధికారం తీసుకోవడం. ఓహో, నేను శ్రేష్టమైన అధికారి ఆత్మను అనే బేహద్ద అధికారం యొక్క నశ మరియు ఖుషీలో ఉంటే సదా నిశ్చింతులుగా ఉంటారు. ఈ అవినాశి అధికారము నిశ్చితమయ్యే ఉంది, ఫిక్స్ అయి ఉంది. ఎక్కడ నిశ్చితమై ఉంటుందో అక్కడ నిశ్చింతగా ఉంటారు. మీ బాధ్యతలన్నీ తండ్రికి అప్పగిస్తే అన్ని చింతల నుండి ముక్తులైపోతారు. స్లోగన్, ఎవరైతే ఉదార చిత్తులుగా విశాల హృదయము కలవారిగా ఉంటారో వారే ఐకమత్యానికి పునాదిగా ఉంటారు. ఐకమత్యానికి పునాదిగా మనమే ఉండాలి అంటే ఉదార చిత్తులుగా విశాలమైన హృదయం కలవారిగా ఉండాలి అంటున్నారు బాబా. అవ్యక్త ఇషారా, ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకొని అనుభవం చేస్తూ ఉండటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. అనేక ప్రకారాలైన కామనలు అంటే కోర్కెలు మాయను ఎదుర్కొనేందులో విఘ్నాలు కలుగజేస్తాయి. ఎప్పుడైతే ఈ కోరికలు ఉంటాయో, నాకు పేరు రావాలి,
నేను అలాంటి దానిని, అలాంటి వాడిని, నా నుండి ఎందుకు సలహా తీసుకోరు, నా అభిప్రాయాన్ని ఎందుకు అడగరు, నాకెందుకు గౌరవం ఇవ్వటం లేదు, ఇలాంటి కోర్కెలు ఉన్నప్పుడు సేవలో విఘ్నాలు కలుగుతాయి. కనుక గౌరవం కావాలి అనే కోరికను వదిలి స్వమానంలో ఆత్మ గౌరవంలో స్థిరంగా ఉన్నట్టయితే గౌరవం అనేది మీ నీడలాగా మీ వెంబడే మీ వెనకే వస్తుంది. ఓం శాంతి.